అబ్రహామును గూర్చిన రెండవ భాగం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 29:11. మరియు వాటి యందు మనము నడుచు కొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ఎఫెసీ 2:10. ఇది పౌలు మాట. దేవుని ప్రణాళికలో మనము భవిష్యత్తులో చేయవలసిన మంచి క్రియలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి దేవునికి విధేయత చూపాలి. ఆయన వాగ్దానములను నమ్మాలి. మనము దేవునికి లోబడాలి. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి మనమందరం ఏదో ఒక దానిని వదిలిపెట్టాలి. దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా మనలను వెనక్కి లాగే పరిస్థితులు చాలా ఉంటాయి. అది మన జీవన శైలి కావచ్చు, లేకపోతే మరో ఉద్యోగానికి మారే సందర్భం కావచ్చు. ఏది ఏమైనా దేవుని ఆజ్ఞకు లోబడి వాటిని వదిలిపెట్టడానికి సిద్ధపడితేనే తప్ప దేవుని ఆశీర్వాదముతో కూడిన ప్రదేశానికి మనము చేరుకోలేము. నేను మీకు మొదటి ఎపిసోడ్లో చెప్పిన దాని ప్రకారము దేవుడు అబ్రహామును అద్భుతముగా దీవించాలి అని ఆశపడ్డాడు. అయితే దేవుడు అబ్రహాము ఆల్రెడీ నివసిస్తున్న దేశములో, ప్రాంతములో దీవించాలి, అభివృద్ధి చేయాలి అన్న ఆలోచన ఆయనకు లేదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము అబ్రహామును ఆ దేశంలో నుండి వేరే దేశంలోనికి తీసుకొని వెళ్ళాలి. అక్కడ నుండి ఆయనను ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలని దేవుని యొక్క ప్రణాళిక. అబ్రహామును అదే ఊరిలో ఎందుకు దీవించకూడదు అన్న ఆలోచన మనకు రావచ్చు. అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి దేవునిని మనం విసిగించకూడదు. సమస్తమును మనము ఆయనకు వదిలిపెట్టేయాలి. ఎక్కడైతేనేమి నిన్ను దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా, కాబట్టి ఆయన మాటకు మనము లోబడదాము. దేవుడు మనల్ని ఎక్కడ ఉండమని కోరితే మనం అక్కడ ఉండాలి. అక్కడ అనే ఈ ప్రాముఖ్యమైన పదం మీ దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఈ పదాన్ని బైబిల్లో అనేక చోట్ల మనము చూస్తాం. ఏలియాకు ఆహారము, నీరు అవసరమైతే దేవుడు ఎంపిక చేసిన ప్రదేశానికి వెళ్ళమన్నాడు. ఆయన మాటకు ఏలియా లోబడ్డాడు. ఆయన ఉంటున్న స్థలానికి, ఆయన దేవుడు వెళ్ళమంటున్న స్థలానికి దూరమై ఉండొచ్చు, లేక దగ్గరై ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన చోటికి అక్కడికి వెళ్ళాడు కాబట్టి ప్రతిదినము 3 పూట్లు సమృద్ధి అయిన ఆహారాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని పొందుకున్నాడు ఏలియా. అలాగుననే మరొక వ్యక్తిని మనము గమనించినప్పుడు దేవుని మహిమను చూపించమని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఇలా చెప్పాడు. మోషే అడిగిన చోట్లోనే దేవుడు తన మహిమను చూపించలేదండోయ్. ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను అని నిర్గమాకాండము 33:21 వ్రాయబడుతుంది. ఆ విధముగా మోషేకు దేవుడు చెప్పినట్లుగా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు, ఆ బండ మీద నిలబడినప్పుడు దేవుడు తన యొక్క మహిమను మోషేకు చూపించాడు. కాబట్టి మనము మన జీవితంలో దేవుని మాటకు మనము లోబడాలి. వెళ్ళమన్న చోటికి మనము వెళ్ళాలి. ఉండమన్న స్థలములో మనము ఉండాలి. ఆ విధముగా ఆయన మాటకు లోబడినప్పుడు అబ్రహాము పట్ల చూపించిన ప్రేమ, మోషే పట్ల చూపించిన మహిమ, ఏలియా పట్ల చూపించిన అద్భుతాలు మన జీవితంలో కూడా ఆయన చేయనయ్యున్నాడు. ప్రభువు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కళ్ళు మూసుకొనండి. సర్వశక్తి కలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా తండ్రి, శుద్ధమైన పాదములకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరి ఒక మారు అబ్రహామును మా ముందు ఉంచి అనేకమైన విషయాలు మాకు తెలియచేశారు, మాకు నేర్పించారు. ఈ సందేశంలో మేము వినినట్లుగా ప్రతి విషయంలో నీకు లోబడి మాటను అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. అలాగుననే శ్రమలో, బాధలో, కష్టములు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకునండి. రోగముల చేత, వ్యాధుల చేత, జబ్బుల చేత మరణ భీతిలో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకొనండి. గర్భ ఫలము లేని వారికి గర్భ ఫలమును అనుగ్రహించండి. నెమ్మది, సమాధానము, సంతోషం లేని కుటుంబాలకు నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి. ఆమెన్.